జీవిత లక్ష్యం. మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు: వ్యక్తిగత ఆనందాన్ని లేక భద్రతను కోరుకోకుండా జీవితాన్ని మళ్ళీ మళ్ళీ ఇతరుల సేవకే అంకితం చేసినట్లయితే సత్యం యొక్క తిరుగులేని పరిపూర్ణతను సాధించవచ్చు. అందరిలోనూ ఉండే ఏకత్వంతో ఐక్యత సాధించడం ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. కానీ జీవితం నుండి పారిపోవడం ద్వారా కానే కాదు. పరిశుద్ధత, ప్రేమ మరియు సేవ అనేవి ఆధ్యాత్మిక జీవనానికి మూలసూత్రాలు. ఎవరైతే తమ హృదయాల నుండి విషపూరితమైన స్వార్థాన్ని, ద్వేషాన్ని, దురాశను తరిమివేసి పరిశుద్ధం చేసుకుంటారో అలాంటి వారు భగవంతుడే తమ సస్వరూపమని తెలుసుకుంటారు. దివ్య జీవనము అనే సత్యము కేవలము ఒక ఆశ మాత్రమే కాదు, అది ఒక నిజము. మిగిలినదంతా మిథ్యయే. విశ్వాసం కలిగి ఉండు, నీవు విడుదల పొందుతావు. ప్రేమ కలిగి ఉండు, అప్పుడు భగవంతుడే అయిన నీ నిజస్వరూపాన్ని మరుగున పడవేసే కోరికలమయమైన నీ పరిమిత అహమును నీవు జయించగలవు. చైతన్య పరిణామం యొక్క ప్రారంభము నుండి చైతన్యం యొక్క అంతఃపరిణామము వరకు ఒకే ఒక్క పూర్ణ జీవితంలో సంభవించే అనేక మరణాలు ఒక జీవిత కాలంలో అనుభవానికి వచ్చే అనేక నిద్ర లాంటివే అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.